श्रीगुरुभ्यो नमः। हरे ओम्। तत्पुरुषाय विद्महे भूतनाथाय धीमहि तन्नो बालशास्त्र प्रचोदयातु। హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి మాలధారణ ఏ విధంగా గావించాలి, గురుస్వామి యొక్క లక్షణం ఏ విధంగా ఉండాలి, మొట్టమొదటగా మాల వేసేటువంటి కన్యస్వామి ఏ విధమైన నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా గురుస్వామికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి అనేది మనం ఆలోచిస్తే, గురుస్వామి ఖచ్చితంగా 18 సార్లు శబరిమల వెళ్ళి ఉండాలి. పైగా గురుస్వామి, కన్యస్వామి, గదాస్వామి, కత్తిస్వామి ఏ స్వామి అయినా సరే నల్లటి వస్త్రాలే ధరించాలి తప్ప, నేను గురుస్వామిని కదా, నేను బూడిద వర్ణం రంగు వస్త్రాలు ధరిస్తాను, నేను గురుస్వామిని కాషాయం వస్త్రం ధరిస్తాను అనేటువంటిది పనికి రాదు. గురుస్వామి, కన్యస్వామి, ఘంటస్వామి, గదాస్వామి, కత్తిస్వామి ఏ స్వామి అయినా సరే నల్లటి వస్త్రం మాత్రమే ధరించాలి. ఇది ఖచ్చితమైన నియమం. మాలధారణం నియమాల తోరణం. నియమాలతో ఉన్నటువంటి ఏకైకంగా అయ్యప్ప మనలో ఏకమయ్యేటువంటి విషయం ఏదన్నా ఉంది అంటే కేవలం అది అయ్యప్ప మాల మాత్రమే. సుబ్బారావు అనే వ్యక్తి అయ్యప్ప మాల వేసాడు అనుకోండి, అతని సుబ్బారావు స్వామి అని పిలుస్తారు. వెంకటేశ్వర అనేటువంటి వ్యక్తి మాల వేశాడు అనుకోండి, వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు. అంజి అనేటువంటి ఆయన మాల వేశాడు అనుకోండి, అంజి స్వామి అని పిలుస్తారు. అంటే తనతో ఏకమయ్యి తన పేరుని సైతం మనకి ఇచ్చేటువంటి ఏకైక మాల ఏదన్నా ఉంది అంటే అది కేవలం అయ్యప్ప స్వామి వారి మాల తప్ప ఇంకొక మాల ఏదీ ఉండదు. పైగా ఈ 41 మండల దీక్షలో కూడాను అయ్యప్ప స్వామి నియమము, బ్రష్ చేసేటప్పుడు పేస్టును ఉపయోగించరాదు, స్నానం చేసేటప్పుడు షాంపూ సబ్బును ఉపయోగించరాదు, తలకి నూనె రాసుకోరాదు, చెప్పులు ధరించరాదు, నిత్యము కూడా అయ్యప్ప నామస్మరణ చేస్తూ ఉండాలి. ఆడవారిని కేవలము మాత అని మాత్రమే సంబోధించాలి. పైగా 41 రోజులు అద్భుతంగా అయ్యప్ప స్వామి వారి సేవ చేసుకుంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నానండి, ఆ ఇంట కీర్తి ఒక స్థాయిలో ఉంటుంది. మనం భూమి మీద నుంచి ఏమీ పట్టుకెళ్ళాం అంటారు. పట్టుకెళ్తాం. భూమి మీద నుంచి మనం పట్టుకెళ్ళేది ఒకటి పేరు. పలానా పేరు గల వ్యక్తి ఉండుంటే ఈ రోజు నా భవిష్యత్తు వేరేగా ఉండేది, ఆ వ్యక్తి ఉండుంటే నా స్థితి మారేది, నాకు కష్టం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఉండుంటే అని ఆ పేరుని పట్టుకెళ్తాం. అదేవిధంగా చట్టి పేరు కూడా తీసుకుంటాం. పోయాడా బాబు, వాడు ఉండుంటేనా ఈ పని జరిగేదే కాదు, వాడు శకలా తయారేడు మనకి, ఆ పేరు కూడా పెట్టుకెళ్తాం. ఇక్కడ మనం మంచి పేరును మాత్రమే తీసుకువెళ్ళాలి అంటే అద్భుతం అవకాశం ఏమిటి అంటే అయ్యప్ప మాల. హరికి హరుడికి పుత్రుడు, ఐశ్వర్యానికి ఆరోగ్యానికి ప్రదాతుడు ఈశ్వరుడు. మనకి కష్టం వస్తే ముందు నిలబడేటువంటి వాడు నారాయణుడు. వీరి ఇద్దరి యొక్క కలయికతో వచ్చినటువంటి మహద్భుతమైనటువంటి రూపమే హరిహర పుత్రుడు. అటువంటి అయ్యప్ప దర్శనం చేసుకున్న అయ్యప్ప నామ సమ శరణు అంటూ కనుక మనం అయ్యప్పని ధ్యానం చేసిన స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి మంత్రాన్ని మనం శరణ ఘోషని విన్నా, స్వామివారి పాదాలు పట్టుకునే శరణమయ్యప్ప అని అన్నా మీ యొక్క కీర్తి ఖచ్చితంగా పెరుగుతుంది, మీ యొక్క స్థితిగతులు మారతాయి. మండలం రోజు కూడా మీ యొక్క రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఫోన్లో మాట్లాడడం తగ్గించండి. నియమంగా తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర లేవండి, 3:30 కల్లా కాలకృత్యాలు పూర్తి చేయండి, 4 గంటలకు స్వామివారి ఎదురుగా కూర్చోండి, 4:30 కల్లా స్వామివారి పీఠ మొత్తం శుభ్రం చేసుకోండి, 4:30కి
శ్రీ మహాగణాధిపతయే నమః అని దీపారాధన. ఆగమార్థం తు దేవానా గమనార్థం తు రక్షసాం కుర్వే ఘంటారవం తత్రాం దేవతా బాణలాంఛనం. ఘంటానాదం చేసి దీపం వెలిగించారు. 4:30 దగ్గర నుంచి 5:30 వరకు కూడా స్వామివారి సేవకి ఆ సమయాన్ని కేటాయించుకోండి. ఇంపార్టెంట్ ఫోన్స్ రావు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఉండరు. 4:30 నుంచి 5:30 వరకు కూడా కేవలము మీకు అయ్యప్పకి మాత్రమే మీరిద్దరే మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా భావించి అయ్యప్ప అయ్యప్ప శరణు 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 అని చెప్పి స్వామివారి ఎదురుగా కూర్చుని స్వామిని నా కష్టాలు తీర్చడానికి రావయ్యా అని పిలవండి ఆర్తికులు. 5:30 దగ్గర నుంచి 6:30 వరకు కూడా అల్పాహారం భుజించండి. 6:30 దగ్గర నుంచి చక్కగా మీరు మీ యొక్క అనుష్ఠానం కానీ లేదా హరినామస్మరణ కానీ లేదా ఈశ్వరనామస్మరణ కానీ చెయ్యండి, అద్భుతంగా ఉంటుంది. ఆ తదనంతరము మీ యొక్క జీవనవత్యాలకి జీవన ఆధారానికి సంబంధమైన ఉద్యోగకృతులు చేసుకోండి. సాయంత్రం వేళ మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం ఆచరించి మళ్ళా పీట పూజ గావించండి. ఎప్పుడు ఈ మాలని ఏదన్నా వినరాని విన్నా, తగలరాని వాళ్ళు మీకు తగిలారు అని మీకు అనుభవించినా ఖచ్చితంగా స్నానం చేసేసి ఆ బట్టలు విప్పి పక్కన పెట్టి మరొక నల్లటి వస్త్రాలు ధరించాలి. మీకు ఏ కోసం చిన్న అనుమానం ఉన్నా సరే మీరు ఖచ్చితంగా తలస్నానం అప్పటికప్పుడు చేయవలసిందే. ఎవరన్నా కాలం చేశారు అని ఉంటే కనుక మాల విసర్జన తీసి పక్కన పెట్టవలసిందే. ఎక్కడైతే మీరు మాల వేశారో అక్కడ మాల విసర్జన చేయడం అనేటువంటి చాలా ప్రాధాన్యం. శబరిమల వెళ్ళిన తర్వాత మాల విసర్జన స్వామివారి దర్శనం అయిన తర్వాత తిరుపతి దర్శనం చేసుకుని అక్కడ ఏదో చెట్లలోనూ పొట్లలోనూ లేదా గట్టుల మీద పెట్టడం పనికిరాదు. మాల అంటే 41 రోజులు నియమాలతో కూడుకున్నటువంటి మాల. కాబట్టి మీరు మాలధారణ పూర్తయిన తర్వాత మళ్ళా ఈ యొక్క నిర్మాణం తీసేసినటువంటి మాల ఏదైతే ఉందో దీన్ని ఒక పెట్టెలో పెట్టుకోండి. తరువాతి సంవత్సరం ఆ మాలని మళ్ళా మీకు తెలిసినటువంటి కంసాలు అతనికి ఇచ్చి అల్లించుకుని మళ్ళా మాల ధరించండి. 41 రోజుల నియమాలతో మనకంటూ ఒక ఎనర్జీని ఇస్తుంది ఈ మాల ధారణ అనేటువంటి. కాబట్టి మాలలు ఎక్కడ పడితే ఎక్కడ చుట్టులోను బొట్టుల మీద వాటి మీద పెట్టడానికి పనికి రాదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తదనంతరం మాల వేసిన తర్వాత చిన్న అయినా పెద్ద అయినా ముసలైనా ముతకైనా ఎవరైనా సరే భగవత్ స్వరూపమే. ప్రతి ఒక్కరిని స్వామి అని సంబోధించుకోండి. సర్వము శతలము శ్రీ హరిహర పుత్రుడి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. కావున అద్భుతమైన అవకాశం. కార్తీక మాసం ప్రారంభం దగ్గర నుంచి ధనుర్మాసం పూర్తయ్యేలోగా వరకు కూడా ఈ హరిహర పుత్రుడైన అయ్యప్ప మాల ధరించండి. స్వామివారి కృపకు పాత్రుల కండి. చక్కగా ఆ చిరువందహాసంతో చిన్ముద్రధారుడైనటువంటి హరిపుత్రుడి యొక్క దివ్య దర్శనాన్ని గావించండి. సర్వము శ్రీ మణికంఠ కటాక్షం పొందండి. స్వామి శరణమయ్యప్ప.